ఏంటో రోడ్ల మీద ఎలా వెళ్ళాలో కూడా తెలియదు వీళ్ళకి. కళ్ళు ఎక్కడ పెట్టుకుని డ్రైవ్ చేస్తారో ఏంటో. ఏమయ్యా, ఈ అమ్మాయిని చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్టుగా ఉంది. ఏం కాలేదుగా, వదిలేయండి అయ్యా. అమ్మా, నువ్వేంటమ్మా ఇక్కడే ఉన్నావు? వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. ఏంటన్నా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? లేదులేండి, వదిలేయండి అయ్యా. ఎందుకమ్మా అమాయకుల ప్రాణాలతో ఆడుకుంటారు? ఫోన్ కూడా ఎత్తట్లేదు. ఎక్కడికెళ్ళింది ఇది? నీ మూలంగానే మా అన్నయ్య మాకు దూరం అయిపోయాడు. అది కాదు పాప, ఇప్పుడు నేను చెప్పేది. నువ్వు మాట్లాడొద్దు. నేను అసలే చిరాకులో ఉన్నాను. దయచేసి నన్ను కదిలించొద్దు. చేయాల్సిందంతా చేసావుగా, ఇంకా చేసేదేమీ లేదు. నువ్వు చేసిన దానికి మేము అనుభవించడం తప్ప నీకు కష్టాలు బాధలు ఏమీ తెలియదు. ఎలా తెలుస్తుంది? జీవితాన్ని సరదాగా తీసుకున్న మనిషివి. కన్న తండ్రి బాధపడుతుంటేనే పట్టించుకొని నీకు మా బాధ్యత ఎలా అర్థమవుతుంది? పాపా, బాగుండదబ్బా. ఏం పాప, ఏమై ఉండదని అడిగినాను. దానికి ఫ్లాష్ బ్యాక్ మొత్తం చదివేస్తా ఉండదు. ఇదిగో, ఎవరితోనైనా మాట్లాడండి, కోపంగా ఉన్న ఆడవాళ్ళ జోలికి మాత్రం పోబాకండి. చూసినారు కదా, ముక్కు మునగబెట్టినారంటారు చూసారా? ఇదే అది. ఆడ ఏమైనా అదో తెలీదు, అటు తిరిగి ఇటు తిరిగి నా మీద వచ్చి పడతా ఉండదు. ఇంతకు ముందంటే ఎవరో పరాయిది కాబట్టి ఏమన్నా అంటే బాధేస్తుంది. ఇప్పుడు మా ఆవిడ కదా, తిట్టినా కొట్టినా తనకు గాక ఎవరికి హక్కు ఉండదు నా మీద. కానీ ఒకటబ్బా, ఆడల విషయాలకి మాత్రం పోబాకండి. పోయినారనుకో, ఎందుకు తిడుతున్నారో వాళ్ళకి తెలీదు, ఎందుకు తిట్టించుకున్నామో మనకి తెలీదు. బాధపడి బారుకు పోవాల్సి వస్తుంది. తాగి ఆరోగ్యం పాడు చేసుకోవడం అవసరమా మనకి? నవ్వుతూ ఉండదనుకో, నవ్వుతూ మాట్లాడాలి. కోపంగా ఉండదనుకో, దూరంగా పోవాలా. ఇదే సూత్రం. అర్థమై ఉండదా? ఏందబ్బా, మా పులి చూస్తే ఇట్టా తిడతా ఉంటది. కట్టుకున్న పెండ్లం కదా, కాస్తన్నా కనికరం ఉంటుందిలే అనుకుంటే ఈ బాబా ఇట్టా తిడతా ఉంటది. ఏం జన్మరానిదే, తిట్టించుకోవడానికి పుట్టినట్టున్నావా? ఓ అత్త, ఏం నీడ కూర్చొని ఉండవు, ఇంట్లో జాగా లేనట్టు? ఓయమ్మా, నిండా కోపంగా ఉన్నట్టుండవే. ఎవరి మీద కోపం? ఏమై ఉండదత?
హే పోరా. అత్త ఏంది ఇది? ఇట్ట తోసేస్తా ఉండవు. అంత తప్పు నేనేం చేసినాను? ఏం చేసినావో తెలీదా నీకు? ఆ, ఏ పని పట్టినా మా ఎత్త అని నా వెంట తిరిగేటోడివి. ఇప్పుడేమో పెళ్ళం వచ్చినది కదా, ఆ, ఆ పెళ్ళం కొంగు పట్టుకుని తిరిగేదానికే సరిపోతుండదు నీకు. నేనాడ తిరిగినాను అత్త. మరి ఇందాకేంట్రా నువ్వు ఆ పాప కోసం వచ్చేసి ఓ అని అట్టత్తా ఇట్టత్తా ప్లీజ్ అత్తా అని మాట్లాడేసి ఉండవో? అరే ఆ పాప ఏ తప్పు చేయలేదని చెప్తా ఉన్నాను, అది కూడా తప్పేనా? ఆ, ఇంతకు ముందు నేనేమైనా మాట్లాడినానంటే నా పక్కనే నిలబడేటోడివి. అట్లాంటిది ఇప్పుడు నీ పెళ్ళానికి సపోర్ట్ గా వచ్చి నిలబడుతుండావు. పోరా, నీ పెళ్ళంతోనే పో, నాకేం పనిలే.